హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఏదైతే మనం చెప్పుకున్నామో సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనం అనేది తీవ్ర అల్పపీడనంగా మనకైతే రావడం జరుగుతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాక్ ప్రకారం చూసుకుంటే ఈ విధంగా నార్త్ వైపు దాని యొక్క ప్రయాణం అనేది వాయువ్య దిశలో సాగుతుందని చెప్పేసి చూడొచ్చు. సో ఈరోజు ఈవినింగ్ నైట్కి మనకైతే ఇది పారాదీప్ మరియు పూరి మధ్యలో మనకైతే ఇది క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో మనకి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడతాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ నుంచే మనకైతే నిన్న నైట్ నుంచే మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే పడడం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసాం. సో ప్రజెంట్ చూస్తే మనకైతే ఈ డీప్ డిప్రెషన్ సంబంధించి ఎక్కువ మొత్తంలో క్లౌడ్ అంతా కూడా మనకైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీకాకుళంలోని సోంపేట, ఇచ్చాపురం, అదేవిధంగా టెక్కలి ఇవన్నీ కూడా మనకైతే హెవీ రెయిన్స్ అయితే మార్నింగ్ నుంచే పడడం జరుగుతుంది. ఇక బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, గజపతి నగరం, అదేవిధంగా విశాఖపట్నం, అరకు వ్యాలీ, నెక్స్ట్ మనకి చోడవరం, రంపచోడవరం, ఇక మనకి సబ్బవరం, అనకాపల్లి, తుని, అదేవిధంగా రాజమహేంద్రవరం, అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, నెక్స్ట్ మనకి నరసరావుపేట, చీరాల, ఒంగోలు, దర్శి, మార్కాపూర్, కనిగిరి, పామూరు, కావలి, మిట్టపాలెం, నెల్లూరు, గూడూరు, సోలూరుపేట, తిరుపతి, కడప ఇవన్నీ కూడా మనకి పొద్దుటూరు ఇవన్నీ కూడా మనకి డీప్ క్లౌడ్స్తో నిండి ఉంది. ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా మనకి ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఇంకా కురిసే అవకాశం అయితే ఈరోజు ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ లో ప్రెషర్ సర్క్యులేషన్ అనేది అల్పపీడనం అనేది మనకి ఇంకా తీవ్ర అల్పపీడనంగా మారి ఇంకా ఫర్దర్గా ఈ విధంగా జర్నీ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఈరోజు నైట్కి మనకి పూరి దగ్గర ఇది తీరం దాటే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇక ఈరోజు వర్షాలకు వస్తే మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఎంటైర్ ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఆల్రెడీ పడుతున్నాయి. శ్రీకాకుళం అంతా కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి ఈరోజు ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు. ఎక్కువ మొత్తంలో మనకి హెవీ రెయిన్స్ అనేవి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకి శ్రీకాకుళంలోని పలాస, సోంపేట, అదేవిధంగా టెక్కలి, అదేవిధంగా మనకి కోటబొమ్మాలి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక సంతకావిటి, అదేవిధంగా రాజాం, పాలకొండ, శ్రీకాకుళంలో హెవీ రెయిన్సే ఉంటాయి. బొబ్బిలి, రాజాం, పాలకొండ, అదేవిధంగా గజపతినగరం, విజయనగరం, చింతలవలస, అరకు వ్యాలీ, చోడవరం, విశాఖపట్నం కూడా మనకి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక విశాఖపట్నం, నర్సీపట్నం, తుని ఇవన్నీ కూడా చోడవరం, అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. హెవీ రెయిన్స్ అంటే అతి భారీ వర్షాలు అయితే మాత్రం మనకి టెక్కలి, సోంపేటలో పడే అవకాశం అయితే ఉంటుంది. పలాస ఇవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల హెవీ రెయిన్స్ అయితే ఉంటాయండి, అతి భారీ వర్షాలు. సో ఫర్దర్గా మనకి ఈరోజు నైట్ 12-1 గంట సమయంలో మనకైతే క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఈ సైక్లోనిక్ స్ట్రోమ్ అనేది ఈ తీవ్ర అల్పపీడనం అనేది ఇంకా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా దీని యొక్క జర్నీ ఉంటుంది. ఈ ప్రభావంతో మనకి ఈరోజు మాత్రమే హెవీ రెయిన్స్ పడే అవకాశం అయితే ఎంటైర్ శ్రీకాకుళం జిల్లాలో ఉందని చెప్పేసి చూడొచ్చు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. నెక్స్ట్ అవర్లో మరో అప్డేట్ ఇద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.